మొదటగా ఓపెనింగ్ ప్రేయర్ మన ప్రణయశీల డాక్టర్ గారు చేస్తారు. యేసుక్రీస్తు రాజా మహిమగల తండ్రి, నీ బంగారు పాదం బట్టి స్తోత్రం చేయించుకుంటున్నాను. గొప్ప దేవుడు నా తండ్రి, స్తోత్రం మరి దేవుళ్ళ ప్రభా ఆరాధన క్రమం అంతట్లో మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రంలో. మరి యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రాంలో కూడా ప్రభా మొదటి నుంచి అంతవరకు మీ సన్నిధిలో మీ అధ్యక్షతో నడిపించడం నేర్చుకుంటున్నాను. సహాయం దయచేయమని మీ కాళ్ళ మీద పడి పాతి నేను పేర్కొంటున్నాను స్వామి. థ్యాంక్ యూ ఆంటీ. మొదటిగా కొరియో బై వన్యలత అండ్ విలియం. చాలా బాగుంది. నిజంగానే దేవుడు మన్నుతో మనిషిని చాలా చక్కగా తయారు చేశాడు. చిన్నపిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు ఇద్దరు. వెరీ గుడ్ విలియం అండ్ వన్యలత. ఇప్పుడు నెక్స్ట్ ఒక సాంగ్ విందాం. సాంగ్ బై ప్రణీత. అడిచేనడికి తెలుసా ఎగిరేలేడికి తెలుసా అడిచేనడికి తెలుసా ఎగిరేలేడికి తెలుసా ఈ అందం ఏసి ఇచ్చిందేనని ఈ అందం ఏసి ఇచ్చిందేనని పూసే పక్షికి తెలుసా రాసే కవితకు తెలుసా పూసే పక్షికి తెలుసా రాసే కవితకు ఈ మధురం ఏసి ఇచ్చిందేనని ఈ మధురం ఏసి ఇచ్చిందేనని తెలుసా రాసే కవితకు తెలుసా పూసే పువ్వుకి తెలుసా తడిసిన మట్టికి తెలుసా పూసే పువ్వుకి తెలుసా తడిసిన మట్టికి తెలుసా. పాడాము. ప్రదర్శించబోయే ముందు మనకు మంజు ఆంటీ వచ్చి పిల్లలు పాడిన ప్రదర్శనకు ఇచ్చిన ప్రదర్శనకు గిఫ్ట్స్ ఇస్తారు.
గిఫ్ట్ థ్యాంక్ యూ ఆంటీ. నా సాంగ్ బై నిఖిల్. ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. ప్రాణవాణివు ఏలకుంగినావు మరొకే నీవు మేలు పొందినావు. ప్రాణవాణివు ఏలకుంగినావు మరొకే నీవు మేలు పొందినావు. నిన్నానేడు నిరతం తోడై నడిపేవాడు. నిన్నానేడు నిరతం నిన్ను తోడై నడిపేవాడు. ప్రాణవాణివు ఏలకుంగినావు మరొకే నీవు మేలు పొందినావు. ప్రాణవాణివు ఏలకుంగినావు మరొకే నీవు మేలు పొందినావు. రూపులేని చిత్రంగా ఉన్నవే నీవు అందమైన చిత్రంగా మార్చడే ప్రాణమా ఎక్కలేని శిఖరామా. అందరూ అక్కడే కూర్చోమన్నారు కానీ లేదు ఇక్కడ నిలబడాలని అనిపించింది. చాలా రోజులైంది ఇక్కడ నిలబడి. చాలా చాలా సంతోషం. అనుకోలేదు ఆగస్టులో జూలై ఆగస్టులో ఒకసారి ఇక్కడికి ఒక మరి మరదలు కొడుకు పెళ్ళి ఉంటే వచ్చినాము. మా ఇంట్లో అందరి సిస్టర్ అందరు చిన్న మరదలు చిన్న కొడుకు. వాడు నాకు కొడుకు వరుస అయినా మనవాళ్ళలాగానే పెరిగినాడు. వాడు ఇప్పుడు పిహెచ్డీ చేస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది అమెరికాకి వెళ్ళి. 2వ ట్రిప్లో మొదటి 3 సంవత్సరాలు తర్వాత వాడు వస్తున్నాడంటే వాడికంటే ముందు 3 రోజుల ముందు వచ్చి ఆ రోజు రాత్రి ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి తెల్లవారి 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయి మరి ఆ సీన్ ఆ వీడియో కొంతమంది కావాలంటే పంపిస్తాను మీకు. అది ఆ సంతోషం అంటే మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలు మన పిల్లలు ఏదైనా ఒక దేవుడు వాళ్ళని దీవించినప్పుడు మనం పొందే ఆనందం. మరి సునీత చెప్పినట్టు మరి చిన్నోడు నిఖిల్ తర్వాత పాప సర్వీస్ కాగానే తాత చాక్లెట్ అని చెప్పి ఇట్లా చేసి ఆపుతుంటే ఆ సీన్ నాకు ఇప్పటికీ మర్చిపోబుద్ధి కాదు. ఇక్కడ ఒక దగ్గర మల్కాజ్గిరిలో దీన్ దయాళ్ గారి మనమడు రాగానే అడుగుతుంటే తాత ఎన్ని చాక్లెట్ తెచ్చినావు అంటే ఒక ప్యాకెట్లో 20 ఉన్నాయి రా అంటే ఇక్కడ 5 ఉన్నారు తాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి తప్పకుండా సరే రా అంటే తర్వాత అంటే ఇంకా 20 మిగులుతాయి కదా అంటే ఆ 20 నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా వాడు. సో దేవుడు పిల్లలను మరి తరతరాలకు తనను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో దీవిస్తాడు. కరెక్ట్. మీరు నిఖిల్ చాలా చక్కటి సూత్రం డాక్ట్రిన్. దేవుని సువార్తను ఇతరులకు చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళను మార్చడం అనేది అది పరిశుద్ధాత్మ పని. అంటే మనం మన దారిలో వెళ్ళిపోవాలా. మరి బ్రదర్ నాకు చెప్పినప్పుడు థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పలేదు, యాన్యువల్ డే బ్రదర్ అన్నారు మీరు. యాన్యువల్ డే అంటే యాన్యువల్ డే ఏం డే? ఒక రోజు అక్టోబర్లో చేస్తాం మనం ఒక 7-8 ఇయర్స్ క్రితం. యాన్యువల్ డే ఇప్పుడు అది కాదు. సరే ఏదో ఒక డే పర్వాలేదు, ఒకైనా ఇవాళ తప్పకుండా రావాలని వచ్చి చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే 3-4 సంవత్సరాలు దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా అంటే 3 ఏళ్ల నుంచి అయితే లేని ఇక్కడ, అంతకంటే ముందు కూడా బాగా లేక రాలేని పరిస్థితి ఉండింది. కానీ ఇవాళ వస్తే మాత్రం నా భార్య చెప్తుంది ఎంత సంతోషంగా ఉంది ఇవాళ ఇన్నేళ్ల తర్వాత అని. మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళను దేవుడు నడిపిస్తున్న విధానం, దానికి పెద్దల సహకారం అవసరము. పరిశుద్ధాత్మ దేవుడి తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు ఆయన. కానీ తను ఏర్పాటు చేసిన వాళ్ళని పిలవడంలో మన ప్రయత్నం. ఇవాళ
యేసురత్నమయ్య గారు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు. మరి మత్తయి సువార్తలో అంటాడు, సర్వలోకంలోకి వెళ్ళి మీరు సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించిన విమోచన ఇవన్నీ కూడా ఆయన ద్వారా వస్తాయి. మరి ఈ సంఘం చిన్న సంఘం అన్నాడు బ్రదర్. చిన్న సంఘం అంటే నంబర్ తక్కువ ఉంటే కాదు, దేవుడిలో ఉన్నప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, కులీనులు ఐశ్వర్యవంతులు అందరినే కాదు, అందరినీ దేవుడు ఎవరిని తన ఏర్పాటులో పెట్టుకున్నాడో వాళ్ళందరినీ తను ఏ పద్ధతిలో పిలవాలో ఆ పద్ధతిలో పిలిచి వారికి తన సువార్తను ప్రకటించి తన వారిగా చేసుకునే కార్యక్రమం దేవుడికి. ఆ దాంట్లో శంకరయ్య గారి పిల్లలు చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. చిన్న పిల్లలు మా ముందు అందరు దాదాపు పింకీ వీళ్ళ రింకు చాలా చిన్న పిల్లోడు, తెలుసో లేదో నీకు అప్పుడు. కాబట్టి వీళ్ళందరూ ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారంటే చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంఘంలో దాదాపు 40 సంవత్సరాల ఆరంభం. మరి యోహాను సువార్తలో కొన్ని మాటలు చెప్పాలనుకున్నా, ఇప్పుడు కాదు, మళ్ళీ 17వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు చెప్పిన కొన్ని మాటలు తర్వాత తెలుసా, 11వ వచనం, 13వ వచనం, 15వ వచనం, 18వ వచనం మీరు ఇంటికి వెళ్ళి దాన్ని మెడిటేట్ చేయండి. ఎప్పుడన్నా మన ఆలయంలో మాట్లాడే అవకాశం ఉంటే తప్పకుండా మాట్లాడతాను నేను. మరి ఆ ఆజ్ఞ చివరిగా యోహాను సువార్త ఎప్పుడు కూడా క్రీస్తు జననము వీటన్నిటి గురించి రాయింది. ఆయన పరిచర్యతోనే ప్రారంభమవుతుంది. ఆ విధంగా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరుట బాప్తిస్మం ఇయ్యుడని ఆ కార్యక్రమంలో మనం అందరం ఉండడం. యేసురత్నం గారు చెప్తుంటే నిజంగా ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే రాబోయే కాలం. ఇవాళ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, డిసెంబర్ 31, జనవరి 1 మొత్తం దేశం అంతా లాక్డౌన్ ఉండబోతుందంట. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునే ప్రశ్ననే లేదు ఎక్కడ, ఇండియా మొత్తం. అది కేవలము ఈ ఒమిక్రాన్ దీని వల్లనే కాదు, క్రీస్తు విరోధి యొక్క కుట్రలో ఇది ఒక భాగం. కానీ మన దేవుడు సజీవుడు, అన్నిటినీ జయించగల దేవుడు. సిస్టర్ ప్రార్థన చేసినారు, నువ్వు చేయి దించితే తప్ప ఈ తెగులు ఆగదు అని నిన్న ప్రార్థన. కాబట్టి ఆ దేవుడితో ఉండి మనము ఆ దేవుడితో కలిసిపోదాం. ఈ సంఘం స్థాపింపబడి 40-45 సంవత్సరాలు అయింది. వస్తూ ఉన్నారు ప్రజలు, కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు, పర్వాలేదు. కానీ మనకు ఇవ్వబడ్డ ఆ బాధ్యత సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అనేది మన చాదనైనంత వరకు. చిన్న పిల్లోడు స్కూల్లో ఒక మాట చెప్పితే చాలు, ఒకవేళ మారవలసిన ఏర్పాటు దేవుడి చిత్తంలో ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా క్రీస్తును అంగీకరిస్తాడు. ఎంతమందిని సాతాను నరకానికి తీసుకెళ్లాలనుకుంటాడో అంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా ఇంకా ప్రజలు ఇంకా ఆలోచించలేదు. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. దేవుడు మన సంఘాన్ని ఇంకా ఎక్కువగా దీవించాలా, పిల్లల చదువులలోనే లోకరీతిగా పరలోకపు రీతిగా కూడా ఆధ్యాత్మిక రీతిగా కూడా దేవుడు ఈ సంఘాన్ని దీవించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీతకు థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సాంగ్ బై వెన్నెల అండ్ స్నేహ. ప్రేమ
సుందరుడు ప్రియుడు, తన ప్రేమ జుంటి తేనె దారుల కన్నా తీయనైనది, ఆనందం అన్నీ ఆయన లోపలే ఉన్నాయి. ఇప్పుడు మన యేసురత్నం అంకుల్ వచ్చి క్విజ్ కాంపిటీషన్ అండ్ యూత్ వాళ్ళకి జరిగిన కాంపిటీషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసి గిఫ్ట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు విందాం. అది 2-3 మినిట్స్ మాత్రం తీసుకోండి. మొదటిగా సుబ్బారావు అంకుల్ సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రములు. నేను రక్షింపబడినటువంటి నాటి నుంచి నన్ను చూస్తున్నటువంటి విశ్వాసంకులు కానీ, ఆంటీ కానీ, జాకులు కానీ, మరి ఆంటీ కానీ, అందరికీ మీ అందరు నేను రక్షింపబడిన నాటి నుంచి చూసినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు నన్ను మరి ఎంతో ప్రేమతో మరి నన్ను పిలిచినటువంటి పిలుపుని బట్టి దేవుడు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఈ లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. మరి ఈ యొక్క ఉదయకాలం ఆరాధన ఎప్పుడైతే అంకుల్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా కూడా మరి ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ బలపడటానికి దేవుడు ఎంతో ఆయన సన్నిధి నుంచి కృపతో నడిపిస్తున్నాడు. మరి దేవుడు మరి అంకుల్కి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి మరి మేమెంతో ఆశీర్వదింపబడుతున్నాం. మా చర్చ్ ఫ్యామిలీ అందరి లిస్టు తయారు చేసి ఆ లిస్టు అందరం కూడా ఆ లిస్టును ప్రార్థన చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించి మాకు అంకులు మరి 2 hours ఉంటాం, 5 నుంచి 7 దాకా లాస్ట్ ఆర్టీ చేస్తుంది మేమందరం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒకరు వాక్యం చెప్పాలనేటువంటి మనసు అంకుల్కు దేవుడు ఇచ్చినటువంటి ఆ మనసును మరి మేము ఎంతో ఆశీర్వాదకరంగా మేము మార్చుకున్నాం. వాక్యం చెప్పడం అంటే నిలబడి మాట్లాడడానికే గదగా దొరికిపోయేటోళ్ళం. మరి పెద్దల ఏదైనా వాక్యం చెప్పడానికి దేవుడు మరి ఆ యొక్క సమయాన్ని మాకు నేర్పిస్తున్నందుకు దేవునికి మరి దైవజనుడు అన్నటువంటి అంకులకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అంకులు ఈ విధంగా మరి మమ్మల్ని నడిపిస్తున్నారంటే ఆయనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప తలపుని బట్టి మరి దేవుడు వారిని జీవించి ఇంకా బలంగా నడిపించాలనంటే సంఘం యొక్క సహకారం ఎక్కువ అవసరం. నిన్న నా వాక్యం అదే. సంఘం యొక్క సహకారం అంటే ప్రార్థనలో సహకరించాలి. మేము కొంతమంది కోసం మేము ప్రార్థించడం అంటే మీరందరూ కూడా ఆ ప్రార్థన చేయాలి. ఆ లిస్టులో మీ దగ్గర కూడా ఉండాలి. అందరిలో రాలేకపోయినా కానీ ఆ లిస్టు మీ దగ్గర ఉండి ప్రతి ఇంట్లో కూడా అది చేస్తే మనం అందరం కూడా ఆశీర్వదింపబడుతున్నాం. మీరందరూ మేము ప్రార్థన చేసినప్పుడు మీరు ఆశీర్వదింపబడుతున్నారు. చూడండి, ఇశ్రాయేలీయులను మోషే మరి నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ఆ బండ నుండి నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి మరి వస్తున్నప్పుడు అమాలీకులు అటాక్ చేశారు. అమాలీకులను గెలవాలని అంటే మరి మోషే చేతులు పైకెత్తినప్పుడు అమాలీకులు ఓడిపోతున్నారు, చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. అయితే ఆయన చేతులు, దైవజనుని యొక్క చేతులు బలపడాలంటే సంఘం యొక్క కృషి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు సహకరించాలి. మోషేకి ఏ విధంగా అయితే మరి ఆరోను ఊరులు ఏ విధంగా చేతులు పట్టుకుని ఉన్నారో ఆ విధంగా సంఘం అంతా కూడా ఆ మనసుతో ఉన్నప్పుడే మన సంఘం అభివృద్ధిలోకి నడుస్తుంది,
ఇంకా దైవజనుడు బలంగా సేవ చేయడానికి బాగుంటుందని నా ఉద్దేశం. నేను అదే టాపిక్ తీసుకున్నాను. నాకు ఎందుకు ఆ మనసు వచ్చింది, ఆ టాపిక్ తీసుకున్నాను, దాని మీదనే మాట్లాడాను. లేదా నాకు ఆ దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కూడా నన్ను క్షమించాలని చెప్పేసి అని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించుకున్నాను. స్టీవెన్ అంకుల్ సాక్ష్యం ఇస్తారు. అసలు మీరు కూడా 2 లేదా 3 నిమిషాలు తీసుకోండి. దేవుడు నామం స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యము చెప్పడం అనేది మంచిది. అందరూ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అనేది కనుక విన్న సంగతులను తెలుపుడే సాక్ష్యం అనే పాట కూడా ఉంది. కాబట్టి మనము సాక్ష్యం ఎంత చెప్తే దేవుని అంత భయపరిచినట్టయితే ఇతరులను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ముఖ్యంగా నా పట్ల చేసిన మేళ్ళను బట్టి నేను మొత్తం అయితే వివరించలేదు. నాకు టైం సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఎస్పెషల్గా నాకు ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో నేను చాలా సఫర్ అయ్యాను. చాలా అంటే నాకు ఫస్ట్ అటాక్ అయింది. వచ్చిన తర్వాత డ్యూటీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అటాక్ అయింది. అప్పుడు అంతకుముందే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. కరోనా టైంలో నేను జాబ్ పోయింది, నాది పాప పోయింది, బాబు పోయింది. మాకు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో సంఘం నుంచి కూడా నాకు కొద్దిగా హెల్ప్ వచ్చింది. తిండికి మాత్రం ఎప్పుడు పదవి లేకుండా దేవుడు ముందు నడిపించాడు. కాబట్టి నేను నిజంగా దేవుడికి స్తోత్రం చేసేసాను. సంఘము చిన్న సంఘమా భయపడకుండా, చిన్న మంది భయపడకుండా అన్నట్టుగానే సంఘము చిన్నదైనా పవర్ఫుల్గా ప్రార్థన నడుస్తుంది. కాబట్టి ప్రార్థన చాలా ప్రతిఫలము వస్తుంది. కాబట్టి అదే టైంలో మరి నాకు జ్వరము, ఈ మలేరియా, కరోనా వచ్చినప్పుడు నాకు వచ్చింది కాక మా బాబుకి వచ్చింది. బాబు కానీ మా మిసెస్ జెనిఫర్ కూడా వచ్చింది. ముగ్గురము పడిపోయినాం. మందులు లేవు, ఏం లేవు. ఎక్కడ పోవాలి, ఎటు తిరగాలి, ఆ పోయినాం టెస్ట్లకని పోయినాం. ఎక్కడ పోయినా కూడా మాకు దొరుకుతుంది. దగ్గర పోయినప్పుడే అయిపోయి టైం అయిపోయిందని వెళ్ళిపోమంటారు. అప్పటి నేను ఫీవర్తో బాధపడుతున్నా, లైన్లో కూడా నిల్చోలేకపోతున్నా. జ్వరం ఉంది. నాకు కరోనా ఎక్కువ కూడా అనుకున్నాను, అదో భయం. అయినా కూడా ఆ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోయినా కూడా నాకు ఎక్కడ దొరకలేదు, చాలా దొరకలేదు. 2 రోజులు 3 రోజులు కంటిన్యూ తిరిగిన, ఎక్కడ కూడా టెస్ట్ జరగలేదు. అంతకుముందు టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. తర్వాత జ్వరం వచ్చినప్పుడు ఎక్కడ ఉదయం దొరకలేదు. ఇక ముగ్గురం అట్లా పడిపోయినాము. తర్వాత ఇక మాకు మందులు లేవు, ఏం లేవు, ఎవరు ఇస్తారని ఇక ప్రార్థన మాత్రం కొద్దిగా నాకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మాకు తెలిసిన బాబు మరి వాళ్ళ మిసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను. ఆ పిల్లవాడికి ఇట్లా తెలిస్తే ముగ్గురికి మందులు తీసుకొచ్చాడు. పొట్ల ముగ్గురికి ఎవరి పేరుతో గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చిన కరోనే అవి తీసుకొచ్చి వేసుకోమన్నాను. నేను కంటిన్యూగా వేసుకుంటూ ఉన్నా. ఆ విధంగా మరి మా ముగ్గురికి సేవ చేసి మా పాపకు దేవుని దేవన ఆమెకి ఏం కాలేదు, ఆమెకు అఫెక్ట్ కూడా ఇవ్వలేదు. మా ముగ్గురికి వంట చేసి మాకు పెట్టడం కానీ చేయడం, మాకు అన్నీ సేవ చేయడం ఆమెనే చేసింది. మరి దేవుని చేత స్తోత్రములు. మరి కరోనా టైంలో మరి ఎంతో ఇబ్బందులు పడ్డ దేవుడు మమ్మల్ని కాపాడి అనుగ్రహించాడు, దయదాచాడు. తర్వాత ఈ మార్నింగ్ ప్రేయర్ మరి ఎప్పుడైతే మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశారో నేను కొద్దిగా ఫస్ట్లో ఇంత పొద్దున లేచి మళ్ళీ ప్రేయర్లో ఉండాలి, మళ్ళీ నేను డ్యూటీకి పోవాలి అని కొద్దిగా విసుకుదల అంటే ఒకలాగా వచ్చినా కూడా నేను విసుకక అది దేవుని చిత్తము, మనం దేవుని సమయం గడపడం మంచిది, ఇది మంచి ఉద్దేశం. హక్కులు మా అందరి కొరకు ఏర్పరిచిన ఈ ఉద్దేశం చాలా మంచిది. ఇప్పుడు నేను ఉన్నటువంటి కష్టాల్లో నేను ఈ అప్పుల బాధలో ఊపిలో దిగిపోయిన నేను ఎటు లేవలేనటువంటి పరిస్థితి. మా ఓనర్కే నేను చాలా అప్పులో కూలిపోయినప్పుడు నేను పోయి ఆయన ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు అందులో చెట్టు బయటకు పోలేను. ఆ ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేనటువంటి పరిస్థితి. అట్లా నేను అక్కడ ఇరికిపోయి ఇప్పుడు నేను ఇంట్లోకి బయటకు అన్నీ తీరేదాకా నేను ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో కూడా నన్ను కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ మార్నింగ్ ప్రేయర్ అనేది కూడా మరి దీనివల్ల దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎన్నో ప్రేయర్స్, ఎంతమంది అన్ని కుటుంబాల గురించి అక్కడ ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసాడు. అందరి కుటుంబాలు మన చర్చలో ఉన్నటువంటి మన గురించి, ఇతరుల గురించి, తెలిసిన తెలియని వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా కూడా అందరి లిస్టులో రాసి మరి అందులో ఎంతమంది చేసిన ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా దేవుడు ఎంతమంది కాపాడుతున్నాడు అనేది కూడా మరి చేస్తూనే ఉన్నాడు. ప్రతిఫలంగా కూడా
మరి అంకుల్ వాళ్ళ కూతురు విషయంలో మేము చాలా ప్రార్థన చేసినాం, ఇంతకుముందు కూడా ప్రార్థన చేసినాం. కానీ ఈ మార్నింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి 9 రోజులైతే అనుకుంటాం, కొన్ని నెలలకు. కానీ పాపకు మంచి వార్త కూడా మాకు వినపడ్డప్పుడు నేను చాలా సంతోషం. దేవుడు నిజంగా మా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అక్కడ దేవుడు తప్పకుండా మన ప్రార్థన, మిగతా వాళ్ళు కూడా మన ప్రార్థనలో ఉదయకాల ప్రార్థనలు పాల్గొంటే మంచిది అనేది ఈ ఉద్దేశం చాలా మంచిది. ఒకవేళ లేకపోతే కూడా మన బ్రదర్ సుబ్బారావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి దగ్గర ఆ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ ప్రకారం మీరు ప్రార్థనలో పాల్గొని లీడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ ఉద్దేశం మంచిది. కాబట్టి దేవుడు మరి అందరికీ మేలు చేశాడు ఈ ప్రార్థన ద్వారా. మరి ఈ ఇచ్చినటువంటి మరి ఈ యొక్క అంకులు మరి చక్కటి అవకాశం ఇచ్చింది కాబట్టి అంకుల్కి మనం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి. ఆ దేవుడు తీసుకోవడం సందర్భంగా ఇస్తున్నాం. థ్యాంక్ యూ అంకుల్. చక్కటి సాక్ష్యాలు విని మేము కూడా ఎంతో బలపడ్డాం. మార్నింగ్ ప్రేయర్ లో పాల్గొనే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అంకుల్ వాళ్ళు పొందుకున్నట్టుగా నేను కూడా చాలా దీవెనలు పొందుకున్నాను. ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ బై నరేష్. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మ దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. లోకానికి వచ్చినాడు, పాపుల రక్షించినాడు. పరిశుద్ధుడొచ్చినాడు, ఆ పరమున చేర్చినాడు. అర్రర్రర్ర పరిశుద్ధుడొచ్చినాడు, ఆ పరమున చేర్చినాడు. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చిత్రాలవాడు, దయగలవాడు, జగమున ఎవరు తనకి సాటి లేరు. అంటే నువ్వు కూడా పాడిన పాటలో సృష్టి గురించి, ఆయన చేసిన సృష్టి, దాని అంతటి ప్రాముఖ్యత గురించి చెప్పారు. చాలా బాగుంది. స్కిట్ బై యూత్. ఈ చిన్న స్కిట్ వితౌట్ ఎనీ డైలాగ్స్ నేను అనుకుంటా మీరు అందరు అర్థమైనట్టుంది. సో యూత్లో కానీ ఎవరైనా కూడా కానీ అంటే మనము పాపంని నిర్లక్ష్యం చేసి మనకేమవుతుందిలే అనుకొని మనం ఉంటే మరి ఆ పాపంలో పడిపోతే మనంతటా మనం బయటికి రాలేము. వేరే వాళ్ళని కూడా ఇంకా అదే దాంట్లో మనము అంటే తీసుకెళ్ళొచ్చు, ఈజీగా తీసుకెళ్ళొచ్చు. కానీ మనము మరి దేవుని రక్తం ద్వారానే మనకు ఆ విమోచన కలుగుతుంది. మరి ఆ దేవాది దేవుడు పాపంలో ఉన్న మనల్ని మరి రక్షించట కానీ ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఎంత ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. కానీ మన పాపపు స్థితి ఆయన చూసి మన స్థితిని ఆయన ఈ యొక్క పాపపు స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చి మరి శిలువపై మన్నించి ఆయన రక్తాన్ని ధారపోసి మనకిచ్చిన ఆ యొక్క విమోచన బట్టి మరి ఆయన రక్తంలోనే మనకు విజయం అని ఈ యొక్క స్కిట్ యొక్క భావము. సో దేవుడు మరి యూత్ తోటి ఎందుకు చేయించాలంటే ఈ యొక్క ఏజ్ చాలా అంటే క్రిటికల్, అంటే వాళ్ళు
మరి కానీ దేవుడు వారితో ఉండి మరి చిన్నప్పటి నుంచే వాళ్ళు సండే స్కూల్లో కానీ యూత్లో కానీ మరి మనందరి చర్చ్ మెంబర్స్ అందరి ప్రార్థనల ద్వారా మరి వారు ఎంతో దేవుళ్ళు ఉంటున్నారు కాబట్టి దేవునికి కృతజ్ఞతలు. సో అలాంటి సులువులో చిక్కులో పడేసే పాపంలో వారు కూడా పడకుండా మరి ఒకరినొకరు ప్రేయర్ చేస్తూ ఒకరొకరు ఆదరించుకుంటూ మరి దేవుళ్ళలోనే వారు ఎదగాలని మేమందరం యాజ్ పేరెంట్స్ చర్చ్ మెంబర్స్ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరందరూ డానియల్, షడ్రక్, మేషక్, అబెద్నిగో వలె నక్షత్రాల్లాగా మీరు ఈ యొక్క చీకటి లోకంలో మీరు వెళ్ళాలని మేమందరం కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి 2 క్యారల్స్ పాడదామని అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పాడతారు. నేను టీమ్స్ మీటింగ్ మెంబర్ని. సో ఎవ్రీ ట్యూస్డే తాత చెప్పే మెసేజ్ నాకు చాలా ఎంకరేజింగ్, ఇంకా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్స్ ఐ వుడ్ లైక్ టు డెలివర్ అ సాంగ్. ఆనంద
నేను చేసిన ఉపకారములలో దేనిని మరొకకు అని. దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారాలు చేస్తాం. ఎన్ని ఉపకారాలు అంటే చెప్పలేము మనం. ప్రతిరోజు ఏదో ఒక ఉపకారం మనం చేస్తాం. ఇప్పుడు మనం విట్నెసెస్ విన్న ప్రకారం ఎంతో ప్రాణం బట్టి ఎంతో ఉపకారం మనం చేస్తా ఉన్నాం. అందరూ తాత ఇట్లా చేసిండు, ఆంటీ ఇట్లా చేసింది చెప్తున్నారు. అంటే దేవుడు నడిపింపు అని అనుకుంటాను. వాళ్ళు చిన్నప్పుడు అప్పుడు లాక్డౌన్ లేకుండే, అంత సాఫీగా జరుగుతుండే కాబట్టి ఈ యొక్క సండే స్కూల్ బాగానే జరిగింది. పిల్లలు పెద్దగా అయిపోయారు, సండే స్కూల్ లేదు వాళ్ళకు. ఇక అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉంటుంది, పిల్లలకు ఎట్లా నేర్పించాలి. ఫోన్లో అందరి దగ్గర ఉండడం కష్టం, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండడం కష్టం అనేసి అదొక ఎప్పటికీ ఆలోచన ఉంటుంది. ముందు ఎప్పుడు సెకండ్ సాటర్డేకు మనకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుండే, ఎవరో ఇంట్లో ఉంటుండే. కానీ ఆ యొక్క లాక్డౌన్లో అంతా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయినందుకు ఇక ఏం చేయాలన్న తలంపే ఉంటుంది. అట్లా ప్లాన్ చేస్తూ ఉంటే ప్రభా మరి ఎట్లా చేయాలా అన్నప్పుడు ఆన్లైన్ అంటే అప్పుడు ఒక్కొక్కరము కనెక్షన్ ఇచ్చి ఆ యొక్క అంటే ఒట్టి మనుషులు కనపడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లనే చేస్తూ ఉంటే దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బాబా ఇంకెన్ని దినాలు పిల్లలకు లేకుండా ఉన్నది, పిల్లలు ఏ విధంగా చర్చ్లో కూడా కలవలేకపోతున్నాం. 2020లో అయితే మేము అనుకుంటా అక్టోబర్ నవంబర్లో కలిసినాం అంతే. మార్చ్ 22 నుంచి లాక్డౌన్ వచ్చిందంటే మనకు మళ్ళీ చర్చ్ లేకుండే, ఒకటే ఉంటుండే ప్రార్థన. ఎట్లా ప్రభా ఇప్పుడు అప్పుడు నేను రోజు ఎక్కడో ఒక స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. ప్రభా మరి ఇది ఇట్లా వాక్యం కూడా లేకుండా అయిపోయింది. ఆదివారం ఏదో కనెక్షన్స్ ఇచ్చి మేము సండే సర్వీస్ చేసుకుంటున్నాం. ఒక సెకండ్ సాటర్డే చేసినప్పుడు దేవుడు తలంపించింది ఏమంటే ఎవ్రీ సాటర్డే పెట్టున్నాం సార్ ఫాస్టింగ్ ప్రేయర్. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళతో మనకి అంటే ప్రతి శనివారము అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ పెడుతుంది. అయినా నాకు తృప్తి లేకుంటే ఇంకా ఏమో చెయ్యాలా అనేసి ప్రార్థన చేస్తుంది. రోజు నేనైతే బయటికి పోలేను, ఎవరింటికి పోవడం కూడా కష్టమే. ఎందుకంటే దీనితో కరోనా వస్తుందేమో మా ఇంటికి అని అనుకోవచ్చు అందరూ. అందుకు ప్రభా నేను రోజు పోతుంది కదా, మరి ఎట్లా వాక్యం చెప్పకుండా ఎట్లుండాలి నేను అనేసి అంటే ప్లాన్ చేస్తూ ఉంటే ఒకసారి రాయలసీమ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మాకు ఈ ప్రశ్న ఉన్నది, దీని మీద మాకు మీరు చెప్పండి, మా పాస్టర్ గారు చెప్పింది మాకేం సరిగా అనిపించాలి, మీరు చెప్తారా అంటే చెప్తా అని చెప్పి అన్నప్పుడు ఏదో ప్రశ్న అడిగిన వాళ్ళు ఏదో వచనం చూపెడితే నేను చెప్పినాను. నిజంగా ఒక 40-45 నిమిషాలు ఆ వాక్యం మీద ఆ వచనం మీద చెప్పినప్పుడు మాకు డైలీ చెప్పండి సార్ అంటాం, డైలీ మాకు రోజు చెప్పండి మీరు వాక్యం. వాక్యం రెగ్యులర్ నేను డైలీ చెప్పలేను, ఎందుకంటే నాకు తెలుసు
వీళ్ళ చుట్టాలు కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళు అడుగుతారు మళ్ళీ మాకు కూడా చెప్పుకోండి. అందుకే నేనేమన్నంటే దినం తప్పించి దినం చెప్తాను, ఆల్టర్నేటే చెప్తాను అనేసాను. అంటే మంచిది అన్న. అంతలో కర్ణాటక నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి సార్ నాకు చెప్పరా, చెప్తాను, మీకు కూడా చెప్తాను అని చెప్పాను. అంటే వీళ్ళతో కాంటాక్ట్స్ ఎట్లా వచ్చినాయి అంటే మీకు అందరు తెలుసుండదు. బిషప్ మనిషి వచ్చింది మన దగ్గరికి అనేసి. ఆయన వచ్చినప్పుడు నన్ను ఆ భూప సముద్రం అనే స్థలాన్ని పిలిచింది. అంకుల్ మీరు అక్కడ రండి, వాక్యం చెప్పండి అనేసి. అక్కడ పోయినా నేను. పోయినప్పుడు అక్కడ ఒక దస్తగిరి అనే ఒక ఆయన నన్ను రిసీవ్ చేసుకుని వచ్చింది స్టేషన్. అది నువ్వు వాక్యం చెప్పిన తర్వాత అని మొదటిసారి విన్నాడు వాక్యం. సాయంత్రం నన్ను బస్ స్టేషన్కి వచ్చి నేను సార్ నీతో బ్యాప్టిజం తీసుకుంటాను. అది ఏం విన్నా ఒకటే సార్ విన్నా సార్, నేను నీతో బ్యాప్టిజం తీసుకుంటాను. అది 2015లో. మంచిదన్నా ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నా, నా నెంబర్ ఆయన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఫోన్ చేయడం నేనే 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తుంటాను. చేసి అడుగుతాం ఎట్లా ఉన్నారు ఏంటి అనేసి. అయితే వాళ్ళ చెల్లె కూతురు 1 సంవత్సరం ఉండే అమ్మాయి, ఆమెకి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా జ్వరం తగ్గలేదు. ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఎంత డాక్టర్లు చేంజ్ చేసినా తగ్గలేదా. దస్తగిరి అంటారు వాళ్ళ చెల్లి అన్నమాట, కర్ణాటకలో. వాళ్ళు ఫోన్ చేసి నా నంబర్ ఇస్తే సార్ ఫోన్ చేసి ప్లాన్ చేస్తారు అని చెప్పి. అంటే మంచిదని ప్లాన్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇట్లున్నారు సార్ అనేసి. అయ్యగారు ఎట్లున్నది ప్లాన్ చేయడానికి చేసిన. అమ్మాయి మంచిగా ఏంటంట, మంచిగా వరకు ఒక విశ్వాసం వచ్చేసింది వాళ్ళు. ఈ మాస్టర్ గారు మంచి పాస్టర్ ఉన్నట్టు కూడా అనేసి. ఇక వాళ్ళకు 2017లో వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. అక్కడ పాస్టర్స్ అంతా ఇడిచిపెట్టి నన్ను పిలిచినారు, నువ్వే మాకు రిబన్ కట్ చేయాలి వచ్చి అనేసి. గృహప్రవేశం ఇంకా 6 పాస్టర్లు వచ్చినారు. వాళ్ళు ఇడిచిపెట్టి అంటే ఇదేం చెప్తున్నా అంటే దేవుడు ప్రార్థన ఎట్లా వింటాడు అనేసి. దాని ముందు రెగ్యులర్గా డైలీ ఏదో ఒక ప్లేస్ పోతుంది. షాపూర్ నగర్ అని పోయినాం, ఆయన సైనిక్ పూరి, బాలాజీ నగర్, అట్లా కొన్ని ప్లేసెస్కు తిరుగుతూ ఉంటాడు. కానీ లాక్డౌన్ టైంలో ఈ దేవుడు ఈ పని ఇచ్చినాను. మీరు లాస్ట్ టైం చూసారు, వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చి బ్యాప్టిజం తీసుకున్నారు. అంటే మన ప్రార్థనలు దేవుడు ఎంతగానో వింటాడు. అంటే వినడానికి కాదు, ఆయన చేసే ఉపకారములు అన్నమాట. మన ప్రార్థనలకు ఉపకారం. అండ్ ఆ విధంగా నడుస్తూ ఉంటే ఇక చర్చ్ గురించి కూడా భారం ఉండే. ఎట్లా అంటే ఈ చిన్న పిల్లల గురించి, అందరి గురించి, ఎవరికి చూడు కష్టాలే ఉన్నాయి, ఎవరికి బాధలే ఉన్నాయి. ఏం ప్రభావం ఎట్లా అంటే మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయన్నట్టు నాకు అంటే నన్ను ఆ విధంగా ప్రోత్సహించు దేవుడు. మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అంటే లాస్ట్ December 1st స్టార్ట్ చేసిన మీ అందరికీ తెలుసు. కాబట్టి అప్పటి నుంచి ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు మాత్రం అంకుల్ చాలా బాగుంది, మాకు నిద్ర తక్కువైనా పర్వాలేదు కానీ మేము చాలా మేలు పొందుతున్నాం అంటే ఇదంతా దేవుడు నడిపింపే నాకు. అంటే నేను ఏదో వీరులు చూసి చేస్తున్నా అన్నట్టు కాదు, దేవుడు నడిపింపుతోనే ఈ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అట్లనే చిన్నపిల్లల గురించి కూడా, టీమ్స్ గురించి ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది,
ఏమని నీకు నేను ఒక్కనే ఉన్న విశ్వాసంలో చూస్తుండే, నేను విశ్వాసం చూస్తుంటే, కానీ ఇప్పుడు విశ్వాసం లేదు. ఆయనగా పరిస్థితులను బట్టి వైజాగ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లా, నా తర్వాత ఎట్లా, ఎవరు లేరు అంటే దేవుడు ప్లాన్ చేసినప్పుడు ఈ పిల్లలను ఎంకరేజ్ చేయన్నట్టు దేవుడు నన్ను నడిపించి, కాబట్టి ఈ పిల్లలకు నేను మంగళవారం నాకు 6 నుంచి 7:30 వరకు 8 గంటల వరకు మెసేజ్ ఉంటుంది. కానీ వీళ్ళని 8 గంటలకు వీళ్ళని అంతే పెట్టిన నాకు మంగళవారం దేశస్థలే శుక్రవారం, శనివారం, ఆదివారానికి 2 మెసేజ్లు ఉంటాయి. కానీ దేవుని దయతోని అవన్నీ చేయగలుగుతున్నాను. అది దేవుడు నడిపింపు. ఆ విధంగా దేవుడు చేసిన ఉపకారములను మరవకు అంటే ఇదే అన్నమాట. మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తుంది. నాకు గొప్పతనం ఏం లేదు దీంట్లో. నేను ఎన్నడూ అనుకోలేదు ఇట్లా వచ్చి నిలబడి వాక్యం చేస్తాను. కానీ ఆ దేవుడు నడిపింపులు బట్టి మొదట నాకు విజయవాడలో స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, విజయవాడలో పెద్ద సంఘం కూడా తయారైంది. 500-600 మంది రక్షింపబడ్డారు. అక్కడి నుంచే నా యొక్క ఈ ప్రయాణం మొదలైంది అన్నమాట. ఆ విధంగా దేవుడు మేము చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్న చర్చ్లో కూడా 15 సంవత్సరాలు అయింది. జాన్వేస్లీ పాస్టర్ మన దగ్గర రాకుండా, కానీ దేవుని దయతోని ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రార్థన ముఖ్యం. ప్రార్థన చాలా ముఖ్యం. వాక్యం చెప్పే కన్నా ప్రార్థనలో ఎంత నడిపింపగలదు, దేవునితో నడిస్తే అంత దీనిగా ఉంటుంది. ఎంతోమంది మన చర్చ్ మెంబర్స్ అందరూ చెప్తున్నప్పుడు స్టీవెన్ మొదట నెగ్లెక్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ వచ్చినాక ఆయన విట్నెస్ విన్నర్ మీరు కదా. ఏమి ఈ ప్రార్థన వల్ల ఎంతో మేలు జరుగుతుంది అనేసి. కాబట్టి ఎవరైతే కలవలేకపోతారో ప్రయత్నం చేయండి, చేస్తే మీకు దీవెన. చర్చ్ మెంబర్స్కి ఏం కాదు, నాకేం కాదు, మీకు దీవెన ఉంటుంది. నాకు రాకపోతే నిద్ర సరిపోదు. నేను పండుకుంటేనే 12:30, 1 o'clock, 1:30 పండుకుంటాను రాత్రి. మళ్ళీ 4:45 అంతా లేచేస్తాను. ఎక్కువ అంటే 2:30-3 గంటల నిద్ర ఉంటుంది. మళ్ళీ పొద్దున్న 7:30 మళ్ళీ పండుకుంటాను. ఎందుకంటే నిద్ర లేకుంటే మంచాడుతున్న పని చేయడం కూడా కష్టమే. మళ్ళీ పండుకొని 10:30-11 గంటలు లేస్తాను. అంటే దేవుడితో నువ్వు ఎక్కువ సమయం గడిపితే దేవుడు దీవెనలు ఇస్తాడు. ప్రాణులు ఎప్పుడు వ్యర్థం కావు, వేస్ట్ పోదు. నేను ప్రాణం చేసినందుకే దేవుడు అంటే ఈ విధంగా దీవిస్తా ఉన్నాడు. ప్రార్థనే ముఖ్యం అన్నమాట. అందరూ చెప్తుంటారు ప్రార్థన చేయండి. బిలిగ్రామ్ గారిని ఒకరు అడిగిందంట, నీకు ఏమి చాలా ముఖ్యము అనేసి, నువ్వు దీవించబడ్డ దానికి ఏం ముఖ్యమైంది అని అన్నట్టు. ఆయన 3 విషయాలు ఉన్నాయి అని అన్నట్టు. ఏంటి అంటే మొదట ప్రార్థన, రెండోది ఏంటంటే మళ్ళీ ప్రార్థన, మూడోది ప్రార్థన. ప్రార్థనతోనే ఆయన గొప్ప సేవ చేసి. ఇప్పుడు నాకు ఇంకేమంటే నా తర్వాత ఎవరన్న ప్రశ్న ఇప్పుడు నాకు లేదు అన్నమాట. ఆ ప్రశ్న లేదు ఇప్పుడు నాకు. ఎందుకంటే మా చర్చ్ నుంచి 4 యంగ్ బాయ్స్ ఉన్నది. 4 నడిపిస్తారని నాకు ఒక అంటే నమ్మకం వచ్చేసి.
అందుకే ఇప్పటి నుంచే వాళ్ళు ట్రైనింగ్ అవుతా ఉన్నారు. దేవుడు విడిచిపెట్టడు మనం ఎంత ఆయనతో నడుస్తుంటే అంతగా దీవెనలు వస్తాయి మనం. కానీ మనం అనుకుంటాం కదా ఎంతసేపు ప్లాన్ చేయాలని. నేను సుబ్బారావు చెప్పినట్టు నేను న్యూ ఇయర్కి అందరికి ఒక గిఫ్ట్ ఇద్దాం. మనకి ఏమంటే ప్రేయర్ పాయింట్స్ అన్ని. నేను 8 టాపిక్స్ మీద ప్రేయర్ పాయింట్ చేస్తున్నాను. అవన్నీ ప్రింట్అవుట్ చేసి అందరు చర్చ్ మెంబర్స్కి ఇద్దామని. ప్రేయర్ పాయింట్ చేస్తే 1-2 గంటలు ప్రేయర్ టైం అవుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. ఇప్పుడు కొంతమంది అంటే ఉన్నారు, లేదు 10 నిమిషాలు చేసే వరకు ఏ ప్రాంతంలో తెలియదు ఉంటారు. వాళ్ళ ప్రార్థన జీవితం ఎట్లుందో తెలిసిపోతుంది. అదే నేను ఇచ్చే లిస్ట్ ప్రకారం చేస్తే మినిమం గంట ప్లాన్ చేస్తాను. అందరికి ఇక్కడనే కాదు, మిగతా ఆందోళన కానీ, సంగారెడ్డి కానీ, మన వికారాబాద్, రాయలసీమ, కర్ణాటక అందరికి ఇద్దామని న్యూ ఇయర్. కాబట్టి మీరు ప్రార్థన జీవితం ఎక్కువ చేసుకోండి. మీకు దీవెన, నాకేం దీవెన రావు, చర్చ్కి ఏం రాదు. ఇంకోటి మీ జ్ఞాపకం ఉందో లేదో, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ 1 జనవరికి రాజశేఖర్ వచ్చింది. రేవరెండ్ రాజశేఖర్, శామ్యూల్ రాజశేఖర్. ఆయన మీ అందరికీ చెప్పిండు ఏమని, నెక్స్ట్ ఇయర్ వరకు మీరు అందరూ ఒక్కొక్కరినన్నా తీసుకురావాలి గుడికి అని. మళ్ళీ న్యూ ఇయర్ అడిగితే ఏం ఆన్సర్ ఇస్తారు? ఉన్నది ఆన్సర్ అంటే మీరు మీ యొక్క మీ గురించి మీకు ఆలోచన ఉంది కానీ దేవుని గురించి ఆలోచన లేదు అని. దేవుడు ఏమంటున్నాడు, నీ భారం ఏమో మీద మోపము, ఆయనే చూసుకొని నువ్వు అన్నాడు. కానీ మన భారం మనమే మోస్తున్నాము అన్నమాట. మనమే మోసి మనము ఆ యొక్క భారం తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ అది సరిపోదు అన్నమాట. మనము దేవుని దేశ భారం నోటి అటువంటి భారంతో మనం ప్రాణం చేస్తే మీకు కూడా సాయం చేస్తాడు దేవుడు. ఇప్పుడు నిఖిల్ చెప్పిండు, నేను కాలేజీలో వాక్యం చెప్తున్నాను, ఆయన మంచిది, చాలా సంతోషం. కానీ దాని గురించి ఆయన ప్లాన్ చేయాలంటే వాళ్ళని ఏం అడగొద్దు, మళ్ళీ నువ్వు నేను నమ్ముకున్నావు లేదా అని ప్లాన్ చేయాలి. ఎవరెవరు వాక్యం చెప్తుండో ఆయన వాళ్ళ కోసం ప్లాన్ చేయాలి. నేను చేసేది అదే, నేను ఎవరికైనా వాక్యం చెప్తే వాళ్ళ కోసమే ప్లాన్ చేస్తాను. కాబట్టి ఆ దేవుడు మనం ఎప్పుడు మేలు చేసే దేవుడు, మనకు ఉపకారం చేసే దేవుడు. అదే అంటున్నామా అంటారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక నువ్వు ప్లాన్ చేయి, తప్పక నీకు ఉపకారం లేదు. నువ్వు అనుకోని విధంగా నీకు దీవెనలు వస్తాయి. అనుకో ఎప్పుడు మనకి దీవెన వస్తుంది అనేసి. నేను అనుకోలే ఎప్పుడు యూట్యూబ్లో నేను వాక్యం చెప్తా, లేకుండా లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను నేను అన్నా అనుకోలేదు. కానీ దేవుడు అట్లా నడిపిస్తావు. కాబట్టి మీకు చెప్పేది ఏమంటే ప్రార్థన చేసుకో, ఎక్కువ సమయం ప్రార్థన, నిద్ర తక్కువ చేసుకో. 8 గంటలు నిద్రపోతే 7 గంటలు నిద్రపోతుంది, 6 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అట్లా చేసి మీరు ప్రాణులు గడిపితే దేవుడు ఎంతగానో మిమ్మల్ని జీవిస్తారు. కాబట్టి ప్రాణం చేయడం అలవాటు చేసుకో. డ్యూటీకి పోయేటప్పుడు ఇట్లా బైబిల్ తెలిసి 2 వాక్యాలు చదివి మళ్ళీ రాత్రి వచ్చి ఇట్లా పండుకుంటాం, చదువుకొని మళ్ళీ 5-10 నిమిషాలు ప్రాణం చేసుకుంటే సరిపోతుంది. నీకు దీవెనలు రావు.
ఎంత దేవునితో ఎంత సమయం గడిపితే అంత దీవెన ఒకటి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రార్థన 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 అంతే. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఎంతగానో జీవిస్తాడు. నేను ఈ స్థితిలో ఉన్నంటే నేను ప్రార్థన ఎక్కువ చేస్తాను. సంవత్సరానికి ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన చేస్తాను. ఏ ఒక్క కష్టం వచ్చినా ఉపవాస ప్రార్థన 40 రోజులు 50 రోజులు ఒక పూట తినాలి. కానీ తినలేక కాదు, ఉన్నది 3 పూటలు తినేటట్టు ఉండదు. కానీ ఒక పూట తిని ప్రభా నాకు ఈ కష్టం తీసేయండి, దాన్ని బట్టి దేవుడు నన్ను దీవించింది. కాబట్టి మనము దీవించబడాలంటే ఆ దేవుడే దీవించాలి. ఆ దేవుడు దీవించినప్పుడే మనం దీవించబడతాం. మనుషులతో ఎవరితో రాదు. కాబట్టి నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇప్పుడు పిల్లలంతా చెప్తున్నారు, అంకుల్ మాకు ఇది చెప్తుండ్రు అది చెప్తున్నారంటే నాది కాదు, అది దేవుడు ఇచ్చిందన్న. దేవుడు నాకు ఇచ్చి నీ పని చేయాలంటే నమ్మకంగా పని చేస్తాను. ఒక్క దినంలో నేను దుమ్మ కొట్టాను. ఒకవేళ ఎక్కువ వేరే పని ఉంటే ఏదన్నా అది మిస్ అవుతుందా, కానీ లేకుండా మిస్ కాదు. ఏమో 2-3 ఉన్నా వాళ్ళతో తీసుకుంటారు, చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ. కాబట్టి ఏమంటే ప్రార్థన చేయడం నేర్చుకో. మీకు న్యూ ఇయర్కు మీకు లిస్ట్ ఇస్తా, పెద్ద లిస్ట్ ఉన్నది, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందరూ ఆ లిస్ట్ ప్రకారం ప్రార్థన చేయండి. దేవుడు ఎంతగానో దీవిస్తాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించిందా. This song is tells us about praises of God. మన షీలా ఆంటీ ఇస్తారు పిల్లలకి. ఆంటీ రండి. విశ్వాసం కదా. సెకండ్ ప్రైజ్ రూహన్.
Third prize, Nikhil. Endless memory game. First prize goes to Manasa. Second prize goes to Ephrata. Third prize goes to Silvita. Kids running race. First prize goes to Uday. Second prize goes to William. Third prize goes to Vanyalata. Morning prayer attendance. Subbarao uncle. First prize goes to Subbarao uncle. Morning prayer attendance. Second prize goes to Joseph. Musical chair. First prize goes to Subbarao uncle. Second prize goes to Rinkuda Sangaru. Third prize goes to Naresh. Thank you. Subbarao uncle. Stephen uncle. Esrattam uncle. Kamlesh. Thank you, Kamleshi. Babu. Thank you, Babu. Yashoda and family. Ephrata. Rinkuda Sangaru and family. Pinkeka and Silvita Garu and family. Joe uncle and family. సర్వీస్ టుడే చిన్న సర్వీస్ చిన్న గుడి అంటున్నారు కానీ చిన్న సంఘం కాదు బ్రదర్. యు ఆర్ డూయింగ్ అ లాట్. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. దేవుడు గొప్పది జీవితాల్లో మిమ్మల్ని అందరూ వాడుకుంటారు. ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ అ స్పెషల్ వన్ ఇన్ గాడ్ సైజ్.
ప్రతి ఒక్కరు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇంక్లూడింగ్ దోస్ లిటిల్ వన్స్ ఇప్పటి నుండే దే హావ్ బీన్ బ్రాట్ అప్ వెల్. నిజంగా ఐ థ్యాంక్ గాడ్ ఫర్ బ్రింగింగ్ us here this morning and keeping us. Hope we continue to have a blessed, with you. నాకు ఈ ఓటింగ్ వచ్చినాక మాటలు రావమ్మా వెంటనే. ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ అండ్ ఐ టోల్డ్ యూ ఆల్ నో ఐ హ్యావ్ మెమరీ లాస్ విత్ దిస్ మ్యాన్. మెమరీ బ్యాంక్. Thank you, brother. Thank you all so much. I thank my God for bringing me here this morning. కూడి వచ్చిన అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు. స్పెషల్గా విశ్వాసంకులంత దూరం నుంచి వచ్చిండ్రు ఆంటీ, మళ్ళీ ఏసురత్నం అంకుల్, ఇంకా వచ్చిన పెద్దలు చిన్నలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ మ్యూజిషియన్స్ చిన్ని, రూహన్, మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పిల్లలకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే పిల్లలకి ప్రోగ్రామ్స్ అన్నీ సోనల్కి లాస్ట్ ఉంది. పింకెక్క పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్కి ఇంటికి పిలిపించి ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళు తనది వర్క్ స్టైల్ మాకు బాగా తెలుసు. తనది టైం టేబుల్ మొత్తం చాలా బిజీ అయినా కూడా ఈ బిజీ షెడ్యూల్లో పిల్లల కోసం వెళ్ళి గిఫ్ట్స్, ఇంతమందికి గిఫ్ట్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ తీసుకొచ్చి ప్యాక్ చేసి మా వన్ అన్నాడు వస్తా పింకి టీచర్ దగ్గర పోయి ప్యాక్ చేసి ఇస్తాం మమ్మీ ఆంటీ పింకి టీచర్కి అన్నది. వెళ్ళలేకపోయింది. మేము ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాం కదా బోర్డు పర్, అక్కడి నుంచి ఫెసిలిటీ లేదు, వెళ్ళలేకపోయాడు. కానీ అక్క కష్టపడేది యశోద హెల్ప్ తీసుకుందంట. అక్క చాలా కష్టపడి పిల్లల కోసం గిఫ్ట్లు తెచ్చి ప్యాక్ చేసి వాటిని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసి పిల్లలకు అందించేదాకా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ అక్క, చాలా కష్టపడ్డావు. చాలా థ్యాంక్స్. స్పెషల్ అవునా, స్పెషల్ థ్యాంక్స్ సోనల్ ఇక్కడే మన సంఘంలోనే అని కాదు కానీ యూట్యూబ్ మినిస్ట్రీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. అంకుల్కి తోడుగా ఉండి ఆన్లైన్లో ఈవినింగ్ మెసేజెస్లో అయినా అనిల్ అన్న పాడిన పాటలు కానీ అక్క అన్న కలిసి పాడిన పాటలు మెసేజెస్ వీళ్ళందరికీ జో అంకుల్ స్పెషల్గా మెసేజెస్ ప్రిపేర్ అయ్యి చెప్తున్నప్పుడు సోనల్ వాటిని షూట్ చేసి చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సోనల్, చాలా కష్టపడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఇంకా దేవుని చాలా దీవించాలి. చివరిగా యేసురత్నం అంకుల్ ప్రార్థన చేస్తారు. ఆశీర్వచనం మన జో అంకుల్ ఇస్తారు. మంచి దేవాలయం యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. పునరుద్ధాన దినమున మరొకసారి ఈ రీతిగా నీ పిల్లలతో కలిసి తండ్రి కొంత సమయం గడిపే భాగ్యము దయచేసిన విలువను బట్టి వందనములు. ముఖ్యంగా తండ్రి మరి ఉదయకాల ప్రార్థనలు, మరి చిన్న బిడ్డలు, మరి బాలికలు కూడా తండ్రి చేసినటువంటి పరిచయను బట్టి వందనములు చెల్లించుకొస్తున్నాము. ప్రతిదీ కూడా ప్రభావ మీ సన్నిధిలో మరి ఎంతో ఆనందంగా జరిగినదని కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొస్తున్నాం. ప్రతి కార్యక్రమం బట్టి స్తోత్రము. ముఖ్యంగా నాయన మరి బ్రదర్ వైజాగ్ నుంచి ఇక్కడికి రప్పించారు, సోదరుని కూడా నాయన నడిపించారు. మరి వారిని సూచుటాన్ని మా భాగ్యంగా ఎంచుకొనిస్తూ ఉన్నాము ప్రభావ. మరి సంతానమును కూడా ఎంతగానో దీవించి ఉన్న విధానం బట్టి వారి వందనాలు చెల్లించుకొనిస్తున్నాం ప్రభావ. స్తోత్రము నాయన. మరి మేము ఏం చేసినా కూడా ప్రభావం మీ నామ మహిమార్థం చేయుటకు మాకు కావాల్సిన శక్తి సామర్థ్యములను దయచేయమని కూడా వేడుకొనిస్తూ ఉన్నాము. స్తోత్రం. ముఖ్యంగా తండ్రి జో బ్రదర్ను, సిస్టర్ను, పింకిని బట్టి, మరి టింకును బట్టి కూడా మరి మనవులను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. వారు కూడా ఎంతో సహకరించి ప్రభావ ఈ చేయనిదే ప్రభావ. మరి వారికి కూడా మీరు ఇచ్చేటువంటి తెలివిని బట్టి, జ్ఞానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. పెద్దలను, బిడ్డలను, చిన్నపిల్లలందరినీ కూడా మీరు ఎంతో దీవించి ఉన్నారని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయ్యకుడైన నాకు కూడా ప్రభావ మీరు ఈ బిడ్డలతో ఇచ్చినటువంటి సమయం బట్టి వందనములు స్తోత్రం.
ఇంకనూ భావి జీవితంలో ప్రభా మీ అందుమే ఎదిగి ముందుకు సాగే భాగ్యం దయచేయండి. నిజమే నాయన, దినములు భయంకరముగా ఉన్నాయి ప్రభా. ఈ దినము ఏమి సంభవించినా మాకు తెలియదు కనుక తండ్రి మేము మీకు అప్పగించుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి ఆనందకరమైనటువంటి సంతోషం సమయం బట్టి ఉన్నా చెల్లించుకోవచ్చు. వెళ్ళుచుండగా ప్రభావ మీ సన్నిధిని మాతో ఉంచము, సహాయం చేయము. వేస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడు నిడను గాక. ఆమేన్.